జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ముందు పద్మశ్రీ మందాక్ష సమాధి గారు ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసన రిలే దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాల నియామకాలు చేపట్టమని చెప్పేసి మరి అసెంబ్లీ సాక్షిగా మరి హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వడము మాదిగలను మోసం చేయడమే, మాదిగలకు ఇచ్చిన మాటను కట్టుబడకుండా మాదిగలను దగా చేయడంగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగ నియామకాల ఫలితాలు వెంటనే ఆపేయాలని, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే డిఎస్సిలో కానిస్టేబుల్ ఫలితాల్లో మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఉద్యోగ నియామకాల ఫలితాలు విడుదల చేస్తే చట్టబద్ధత కాకపోతే ఎస్సీ వర్గీకరణ మాదిగలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తొందరగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేసిన తర్వాతనే ఫలితాలు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై మాదిగ, జై మందాక్ష సమాధిగా.